శ్రీ గురుభ్యో నమ. జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనం మహేంద్ర సింగ్ ధోని, ఇండియన్ క్రికెటర్ యొక్క వారి యొక్క జాతకాన్ని విశ్లేషణ చేద్దాము. ఎంఎస్ ధోని గారు 7/7/1981 11:15 పొద్దున జన్మించడం జరిగింది. సో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 7 కేతు యొక్క ఆధీనంలో ఉన్నప్పటికీ మొత్తం కూడినప్పుడు డెస్టినీ నెంబర్ 33 అంటే శ్రీ మహాలక్ష్మి దేవి నిత్య నివాసం ఉండే నెంబరు. సో అష్ట ఐశ్వర్యాలు కలిగించే నెంబర్లో ఆయన యొక్క డెస్టినీ నెంబర్ ఉండడం ఒక విధి ఆయన పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా మనం చెప్పుకోవచ్చు. సో వారి యొక్క నేమ్‌లో ధోని అంటే 2 అక్షరాలు తెలుగులో ఉన్నాయి. సో ఎవరికైతే 2 అక్షరాల పేరు తెలుగులో కాలింగ్ నేమ్‌తో ఉంటారో వాళ్ళు ఒక గొప్ప స్థితికి వెళ్ళడానికి అవకాశం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశ ప్రధానమంత్రి అయినప్పటికీ మోడీ గారు 2 అక్షరాల పేరుతో పిలిపించుకోవడం, వారు అత్యంత సెలబ్రిటీగా భారతదేశ ప్రధానమంత్రిగా ఏకధాటిగా 13 ఏళ్ల నుంచి ఆయన పరిపాలన కొనసాగిస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు బాబు గారు అంటుంటారు. సో బాబు అనే పేరులో కూడా 2 తెలుగు అక్షరాలు కాలింగ్‌తో పిలిపించుకోవడం, ఆయన కూడా ఒక నేషనల్ స్థాయి లీడర్‌గా ఎదగడం జరిగింది. అలాగే ధోని అనే పేరులో కూడా మనకు 2 అక్షరాల పేరుతో కాలింగ్ నేమ్‌తో ఉంది. ఆయన ఇంటర్నేషనల్ కెరీర్ స్థాయి అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ న్యూమరాలజీ పరంగా చూసుకున్నప్పుడు నెంబర్ 22లో ఆయన యొక్క పేరు ఉండడం. 22 అనేది 2+2 మరియు 4 అయింది. 4 అనేది రాహు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సంఖ్య. నెంబర్ 4 కాలింగ్‌లో ఎవరైతే పిలిపించుకొని అదొక పాజిటివ్ సైడ్ ఉన్నట్లయితే వాళ్ళు కెరీరు చాలా చిన్న స్థాయి నుంచి వాళ్ళు ఉండడం జరుగుతుంది. వారు ధోని గారు ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ, ఒక రైల్వేలో జాబ్ వచ్చినప్పటికీ వారు ఆ రైల్వే జాబ్‌ని వదిలేసుకొని తర్వాత ఈ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అభిమానం సంపాదించుకోవడం అనేది ఒక రాహు యొక్క మాయగా మనం ఇక్కడ ప్రస్ఫుటంగా చెప్పుకోవచ్చు. సో వారికి రాహు మహర్దశలోనే వారు 2002లో రాహు మహర్దశ స్టార్ట్ అయింది. వారు 2004లో క్రికెట్‌లోకి ఎంటర్ అవ్వడం. రాహు మహర్దశలోనే టీమిండియాకి 2020 వరల్డ్ కప్పు, 50 ఓవర్స్ వరల్డ్ కప్పు, అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ కప్పు, అలాగే మిగతా వాటిల్లో కూడా ఆయన అన్ని రంగాల్లో టీమిండియాని నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లడం జరిగిందనమాట. సో రాహు ఇక్కడ ఇటువంటి స్థితి ఫలితాలకి ఇవ్వడానికి ప్రధాన కారణంగా చెప్పుకున్నాం. సో వీరి లగ్నం చూసుకుంటే మనకు కన్యా లగ్నం అయింది. కన్యా లగ్నానికి లగ్నంలో 3 గ్రహాలు మనకు కన్యా లగ్నం. లగ్నంలో చంద్ర, గురు, శనులు. మనకు రాహు ఇక్కడ లగ్నం నుంచి 11వ స్థానంలో ఉన్నారు. వారు కన్యా లగ్నానికి శుభుడైనటువంటి శుక్రుడితో కలిసి కర్కాటక రాశి జలతత్వ రాశి అందులో ఉన్నారు. ఈ రాహు కేతువులు ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడ ఉంటే యోగిస్తారంటే, ఒకటి వారున్న లగ్నానికి వృషభ రాశిలో ఉండడం, అంటే మిథున కన్యలో ధనుర్ మీనాల్లో ఉన్నప్పుడు, అలాగే రాహు ప్రత్యేకించి జలరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా యోగిస్తూ ఉంటాడనమాట. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాహు ఇది ఖండాంతరాలు దాటి అంటే సప్త సముద్రాలు దాటి కూడా వారి యొక్క పేరు బహుళ ప్రాచుర్యం పొందడానికి అద్భుతమైన అవకాశంగా రాహువు ఇక్కడ ఉన్నాడన్నమాట. ఆ రాహువు ఉన్నటువంటి నక్షత్రం మనకు పుష్యమి నక్షత్రం మీద స్థితి అయినాడు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని మహారాజ్. ఎప్పుడైతే రాహువు శని యొక్క నక్షత్రంలో ఉన్నాడో, శని పేషెన్స్ కి, బహుళ జనాల యొక్క ప్రాచుర్యానికి, పాపులారిటీకి, అలాగే పేషెన్స్ కి ప్రధాన కారణం శని భగవాన్ అన్నమాట. ఇక్కడ రాహువు, శని వీరి యొక్క అద్భుతమైన ఒక గ్రహ స్థితి కారణంగా వీరు ఈ స్థితికి వెళ్ళడానికి ఈ శని రాహువులు ప్రముఖ పాత్ర వహించారు. ఇంకా మూడోది తర్వాత పాయింట్ ఇక్కడ క్రీడా రంగానికి సంబంధించి మనం తృతీయ స్థానాన్ని చూడాలి. చేతులతో ఆడే ఏ విధమైన ఆటకి, స్పోర్ట్స్ కి దీనికి తృతీయ స్థానం చూడాలి. ఆ తృతీయాధిపతి కుజుడు. కుజుడు ఇక్కడ 28 డిగ్రీల్లో
మనకు ఆత్మకారకుడు అయ్యాడు. ఆత్మకారకుడైనటువంటి కుజుడు తన స్పోర్ట్స్ రంగానికి కారకుడైనటువంటి కుజుడు, ఫిట్‌నెస్ కారకుడైనటువంటి కుజుడు ఇక్కడ మనకు ఆయన సొంత నక్షత్రం మీదే ఉన్నాడు. కుజుడు ఇక్కడ ఈ లగ్నానికి పాపి అయినప్పటికీ తృతీయ అష్టమాధిపతి అయినప్పటికీ అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉండి తన యొక్క తృతీయ స్థానాన్ని సప్తమ దృష్టితో చేత వీక్షించడం చేత అక్కడ తృతీయ స్థానం అనేది యాక్టివేట్ అయ్యి చేతులతో ఆడేదానికి ఒక మంచి ఎనర్జీని కుజుడు అక్కడ అందించాడు అన్నమాట, సొంత నక్షత్రంలో. సో కుజుడు ఎప్పుడైతే మనకు భాగ్యం నుండి తృతీయాన్ని వీక్షించడం, ఆ తృతీయ స్థానాన్ని శని భగవానుడు తృతీయ దృష్టితో వీక్షించడం వల్ల తృతీయ స్థానం ఇక్కడ 2 గ్రహాలకి స్పోర్ట్స్ లో రాణించడానికి 2 గ్రహాలకి సంబంధించినటువంటి హౌస్ శని కుజులతో యాక్టివేట్ అయింది. సో చంద్రుడు మనకి ఇక్కడ ఆయన ఉత్తర పల్గొని నక్షత్రం మీద ఉన్నాడు. సో క్రికెట్ లో మనకు రాణించాలంటే శని చంద్రుడు కలయిక చాలా అత్యంత ఆవశ్యకతను తెలియజేస్తుంది. చంద్రుడు కంటి చూపు కారకుడు, శని పేషెన్స్ కారకుడు. సో కంటి చూపుతో సమన్వయం చేసుకొని ఆ బాల్ ని కొట్టడం అనేది శని చంద్రుడు యొక్క పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ చెప్పబడుతుంది. సో ఆయన హెలికాప్టర్ షాట్స్ ఆడడానికి కూడా ఈ రాహు స్టైలిష్ అంటే అదొక డిఫరెంట్ షాట్ అనమాట. ఫస్ట్ టైం అటువంటి టీవీలో జనాలు చూడడం, కానీ ఆ షాట్ కొట్టడం. సో దానికి డిఫరెంట్ షాట్స్ కి రాహు ఎప్పుడైతే 11వ స్థానంలో శని యొక్క నక్షత్రంలో ఉన్నాడో అది ఇక్కడ యాక్టివేట్ అయింది అనమాట. సో ఈ విధంగా రాహు శుక్రుడితో కలిసి 11వ ఇంట్లో ఉండడం వల్ల రాహు ఇటువంటి ఫలితాలను శని నక్షత్రం మీద ఉండడం వల్ల ఇది జరిగింది అనమాట. సో వీరికి మనకు 5, 6 స్థానాలకు అధిపతి శని భగవానుడు 6వ స్థానం కాంపిటేటివ్, 5వ స్థానం ఆలోచన. సో ఆలోచనలో కాంపిటేటివ్ అంటే స్పోర్ట్స్ లో ఒక హుందాతనంగా కూల్ గా ఆలోచించడం అనేది ఇక్కడ జరగడానికి ఈ 5+6 2 కాంబినేషన్ కూడా దుస్వభావ రాశిలో లగ్నంలోనే అది మనకు హస్త నక్షత్రం మీద ఉండడం, హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు కూడా అక్కడే ఉండడం, ఆ శని గురు భగవానుడితో కలయిక వల్ల ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా కూల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని జట్టును గెలిపించడానికి ఇతను తన వంతు పాత్ర పోషించడానికి ఇక్కడ సహకరించారన్నమాట శని గురువులు. సో అదే మనకు బుధుడు ఈ లగ్నానికి లగ్నాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి బుధుడు తన సొంత ఇంట్లోనే మిథున రాశిలో ఉండడం వల్ల అక్కడ భద్రయోగం ఏర్పడింది. సో భద్రయోగం ప్లస్ రవితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగం అక్కడ ఏర్పడింది. లగ్నంలో గురుచంద్రుడు కలిసి ఉండడం వల్ల గజకేశ్వరి యోగం ఏర్పడింది. అలాగే గురు ప్లస్ శని ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఒక గురువు శని కోణాధిపతి మరియు గురువు 4, 7 కేంద్రాధిపతి. సో కేంద్ర కోణాధిపతుల కలయిక లగ్నంలో ఏర్పడడం వల్ల ఇక్కడ ఇన్ని యోగాలు ఏర్పడడం వల్ల వీరు ఇంటర్నేషనల్ స్థాయి ఆటగాడిగా మనకు పరిచయం అవడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకు ఈ చార్ట్ లో మనకు మొత్తం రవి గ్రహం నుంచి కేతు గ్రహం వరకు కూడా అందరూ కూడా సపోర్ట్ చేపట్టి వీరు సెలబ్రిటీ స్థాయికి ఎదగడం జరిగింది. సో వీరు రాహు మహర్దశలోనే మనకు వీరు 2002లో రాహు మహర్దశ స్టార్ట్ అయింది. సో 2007 T20 వరల్డ్ కప్ అందించినప్పుడు వీరికి రాహులు శని దశ, అలాగే 50 ఓవర్స్ వరల్డ్ కప్ అందించినప్పుడు మనకు రాహులు బుధుడు యొక్క దశ, అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అందించినప్పుడు మనకు రాహులు కేతు యొక్క దశ నడుస్తుంది. సో ఓవరాల్ గా రాహు అనే ఒక ప్లానెట్, ఒక మాయా ప్లానెట్. సో ఈ విధంగా శుక్రుడితో కలిసి కర్కాటక రాశిలో ఉండడం, పుష్మి నక్షత్రంలో ఉండడం వల్ల ఈ రాహువుకి ఎక్కడ లేని బలం వచ్చి ఈ చార్ట్ మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకొని ఇతను స్పోర్ట్స్ లో రాణించడానికి ఇతనికి అన్ని విధాలుగా సహాయపడ్డాడు అనమాట. సో రాహు. సో వీరికి రాహు మహర్దశ 2020లో అయిపోతుంది. సో దాని తర్వాత వచ్చే దశ కూడా వీరికి క్రికెట్ లో రాణించడానికి అద్భుతంగా అవకాశం ఇస్తాడనమాట. సో కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కి రిటైర్డ్ అయినప్పుడు కూడా ఆయన ఐపీఎల్ లో మరికొన్ని సంవత్సరాలు ఆడడానికి కూడా అవకాశాన్ని తర్వాత తదనంతర దశలు కల్పిస్తూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా కూల్ గా ఆలోచించి
హెలికాప్టర్ షాట్తో అభిమానులను అల్లరించి 3 సార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్గా ఆయన చరిత్ర సృష్టించడం జరిగింది. 83లో వరల్డ్ కప్ తర్వాత చాలా సంవత్సరాలు టీమిండియా వరల్డ్ కప్ కోసం నిరీక్షించిన సమయంలో వీరి రాకతో 2011లో ఆ కోరిక తీరడం జరిగిందనమాట. సో ఇది మహేంద్ర సింగ్ ధోని గారి యొక్క జాతక విశ్లేషణ. సో ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.